ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు నాయకులు బీజేపీలోకి చేరుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే మరొకరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు. ఇందులో బీజేపీలోకి ఇప్పటికీ ముగ్గురు ప్రజెంట్ ఎంపీలు, ఒకటి కాంగ్రెస్లోకి వెళ్ళిన వారు వెంకటేష్ కాంగ్రెస్లోకి వెళ్తే పాటిల్ పోతుగంటి రాములు వారిద్దరూ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇవి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ కొంత వెళ్ళేవారు వెళ్ళనియండి, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు అన్నారు. ఇప్పుడు తాజాగా జలగం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జలగం, తర్వాత సీతారాం నాయక్, మహిబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, వీరిద్దరూ పార్టీ మారబోతున్నారని, వీరిద్దరితోనూ కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో సీనియర్ బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారని వార్తల సారాంశం. ఎందుకంటే మహిబాద్కు బీఆర్ఎస్ కవితనే మళ్ళా టికెట్ ఇచ్చింది. సీతారాం నాయక్ అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వారికి అవకాశం రాలేదు కాబట్టి వారిని పార్టీలోకి తీసుకొని అక్కడ టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉన్నది. దీంతో పాటుగా కాంగ్రెస్ నాయకుల టికెట్లు ఇచ్చిన వారు లేదా అవకాశాలు గెలవడానికి ఉన్నాయనుకున్న వారి పట్ల కూడా కాంగ్రెస్ కూడా ఆరాధిస్తున్నది. బీఆర్ఎస్ నుంచి ఆసక్తి ఉన్నవారు లేదా ఈ ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధిస్తాము అనే నమ్మకం ఉన్నవారు, సర్వేలో వారి పేరు వస్తే కనుక అలాంటి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది. 17 లోక్సభ స్థానాలకు గాను 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకా 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించవలసి ఉన్నది. అందుకోసమని చేరికలను ప్రోత్సహిస్తూ ఉన్నది. ఇప్పటికైతే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నాయకులు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. ప్రజెంట్ ఎంపీలు ఇద్దరు వెళ్ళగా ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. నేరుగా జాతీయ స్థాయి నాయకత్వమే రంగంలోకి దిగినట్లు వార్తా కథనాల సారాంశము. ఆదిలాబాదు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఆయనకు టికెట్ ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వైపు వెళ్తారేమో అని ఒక ఊగిసలాట ఉన్నది. కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంకా స్పష్టత ఇవ్వలేకపోతున్నది బీజేపీ అధిష్టానం. ఇక మహబూబ్నగర్లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య పోటాపోటీ ఉన్నది. ఆ విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. అక్కడ కూడా వేరే వారి ఇతరులను ప్రోత్సహించేదానికంటే డీకే అరుణ కానీ జితేందర్ రెడ్డి ఇద్దరికి ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన అక్కడ చేస్తున్నారు. ఇక మెదక్ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు అంశం పరిశీలన చేస్తున్నారు. ఆయనకు సీరియస్గా ఉన్నారు. పెద్దపల్లి టికెట్ విషయంలో సందిగ్ధతనే ఉన్నది, ఎవరికి వెళ్ళిన దానిపైన. నల్గొండ వరంగల్లో ఎవరికి వెళ్ళిన దానిపైన సందిగ్ధత ఉన్నది. ఇక్కడ బారాస నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మెదక్ జిల్లా నుంచి రఘునందన్ రావుతో పాటు మరొక బారాస నాయకుని పేరు పరిశీలనలో ఉన్నది. నల్గొండ వరంగల్ లోక్సభ నియోజకవర్గాల నుంచి వరంగల్లో ఎస్సీకి ఎవరికి వెళ్ళిన దానిపైన కాంగ్రెసు అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలకు విపరీతమైన పోటీ ఉన్నది. డజనుకు మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు తమకంటే తమకు అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో. ఇక పెద్దపల్లి విషయంలో కూడా దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ మిగిలిన 8 లోక్సభ స్థానాలకు ఇందాక నేను చెప్పిన ఆయా సామాజిక వర్గాలలో ఉన్న ఇంటలెక్చువల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, సమాజంలో బాగా పేరున్నవారు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. అందులో భాగంగానే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నాయకులు బీజేపీలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.